ఆప్కి బార్ మూడోసారి మోదీ సర్కార్. ఈ మాట అంటుంది ఎవరో కాదండి, ఇండియా కూటమి చైర్మన్ అలాగే కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఏమంటున్నారంటే, మూడోసారి మోడీ వస్తే ఇక దేశంలో ఎన్నికలు ఉండవని, చైనాలో జింగ్పింగ్ లాగా రష్యాలో పుతిన్ లాగా ఇక నియంత్రణం వస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మూడోసారి లోక్సభలో తాము అధికారంలోకి వస్తామనే సంతోషం లేనట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఇండియా కూటమిని పెట్టినప్పటికీ ఈ కూటమిలో పార్టీలన్నీ కూడా చిలువలు పలుగులుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా ఉంది. ఈ మేరకు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ఇండియా కూటమికి పొత్తుల పైన ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి వంటి విషయాలపై ఇంకా పార్టీ ఎటువంటి చర్చలు జరపలేదు. మిత్రపక్షాలతో కలిసి స్థానాలను పంచుకుని ప్రచారానికి వెళ్లే ఉద్దేశంలో కూడా ఆ పార్టీ ఉన్నట్టు లేదు. కాగా తాజాగా ఈ యొక్క చిట్ట చివరి పార్లమెంట్ సమావేశాలకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ ధన్యవాద తీర్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మోదీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో సహా దాని మిత్రపక్షాల పైన ఆయన విరుచుకుపడడం జరిగింది. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి ఆయన ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే పార్టీ ప్రాకులాడుతుందని ఆయన పరోక్షంగా రాహుల్ గాంధీ గారి మీద వ్యాఖ్యానించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కోసమే పాకులాడుతూ ఉందని, దేశంలో సమస్యలపై దానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని మోడీ గారి ఉద్దేశం. అంతేకాదు గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలు ప్రేక్షకుల సీట్లకే పరిమితం అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వారెవరు కూడా సీట్లను గెలిచి పార్లమెంట్ కు వచ్చే అవకాశం లేదు. గ్యాలరీ సీట్లలో కూర్చొని ప్రేక్షకులు ఏదైతే పార్లమెంట్ సమావేశాలు వీక్షిస్తారో ఆ తరహాలో ప్రతిపక్ష నాయకులు వీక్షించే పరిస్థితి వస్తుంది అని ఆయన ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం ఎన్నికల్లో ఓటమి కోసం ప్రతిపక్షాలు కృషి చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వల్ల దేశానికి ప్రజాస్వామ్యానికి నష్టమని, ఒకే ప్రోడక్ట్ ని పదే పదే రీలాంచ్ చేస్తోందని చెప్పి కాంగ్రెస్ పార్టీని మోడీ గారు దెప్పిపొడిచారు. అంటే పదే పదే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారినే ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకొచ్చి ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదని, పదే పదే ఒకే ప్రోడక్ట్ ని రీలాంచ్ రాహుల్ గాంధీ గారినే ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకొస్తున్నారని, ఎన్నిసార్లు ఓడిపోయినా వారికి బుద్ధి రాలేదని ఆయన ఉద్దేశం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ దుకాణం ఒక్క నాయకుడి కోసమేనని, త్వరలోనే వారి దుకాణం క్లోజ్ అవుతుందని చెప్పి ఆయన అనడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప వేరే వారి కోసం కాదు అన్నట్టు. ఎవరేమి అనుకున్నా మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని, మూడోసారి గవర్నమెంట్ ను ఫామ్ చేస్తామని చెప్పి ఆయన కొండబద్దలు కొట్టడం జరిగింది. బీజేపీకి 370 స్థానాలు సొంతంగా వస్తాయని, అలాగే మిత్రపక్షాలకు ఎన్డీఏకి 100 స్థానాలు వస్తాయని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అంటే బీజేపీకి 370 అయితే దాని మిత్రపక్షాలకు 100 పార్లమెంట్ స్థానాలు వచ్చి మొత్తం 470 స్థానాలతో పూర్తి మెజార్టీతో మేమే అధికారంలో ఉంటాము, ప్రతిపక్షమే ఉండదు అని ఆయన ఉద్దేశం. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోయి 2014లో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉందని, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందని తెలిపారు. 3వ టర్మ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుంది అని ఆయన ఉద్ఘాటించారు. ఈ 3 టర్ముల్లోనూ దేశానికి 1000 ఏళ్ల అభివృద్ధికి సరిపడా పునాదులు వేస్తామని, అలాగే దేశ ప్రజలు 1000 ఏళ్ల పాటు తమ పరిపాలన గురించి మాట్లాడుకుంటారని చెప్పి మోదీ గారు పార్లమెంట్ చిట్ట చివరి సమావేశాల్లో అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమికి ఏమాత్రం మూడోసారి మోడీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి అధికారంలోకి వస్తామనే ఆలోచన లేనట్టుగానే తెలుస్తోంది. అవి పూర్తి నిరాశ నిస్పృహలోనూ జారిపోయాయి. ఇటీవల నితీష్ కుమార్ బీహార్ లో ఇండియా కూటమికి బై బై చెప్పి బీజేపీ కూటమిలో చేరడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమితో కాకుండా సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె సిద్ధం అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు రామ మందిరం, అటు కాశీలో జ్ఞానవాపి మందిరంలో పూజలు చేయడం, ఇటు మధురలో హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదును కట్టారు అంటూ ఏఎస్ఐ తాజాగా సర్వేని రిపోర్ట్
సపోర్ట్ ఇవ్వడం, ఇటు ఉత్తర భారతదేశంలో హిందుత్వ గాలి బాగా వీస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది బీజేపీకి బాగా అనుకూలించే అవకాశంగా ఉంది. అలాగే దక్షిణ భారతదేశ విషయానికి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ రాష్ట్రంలో రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా అటు తెలుగుదేశం వచ్చినా ఇటు వైఎస్ఆర్సీపీ వచ్చినా 25 పార్లమెంట్ స్థానాలు గుండుగుత్తగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ కొద్దో గొప్ప ఒక 4-5 మోడీ మేనియాతో బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలో రావడంతో అక్కడ కూడా బీజేపీకి మెజారిటీ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలకు గాను దాదాపు 70కి పైగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు బీహార్ లో నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అక్కడ బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మహారాష్ట్రలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రభుత్వమే ఉండడంతో అక్కడ పార్లమెంట్ స్థానాలని బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉండడంతోనూ, ఇటు ఉత్తర భారతదేశంలో హిందుత్వ మేనియాతో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉండడంతోనూ మొత్తానికి మూడోసారి మోదీ సర్కార్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు ప్రతిపక్షాలు ఏమాత్రం కూడాను పోటీ ఇచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు మోదీ గారి నాయకత్వానికి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూపకపోవడం ఒక కారణం అయితే, ఎంతసేపు రాహుల్ గాంధీని నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప మోడీకి పోటీ ఇవ్వగల సామర్థ్యాన్ని అయితే ప్రతిపక్షాలు చూపించలేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా ఉంది. ఏది ఏమైనా రాబో ఎన్నికల్లో మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు, బీజేపీ గెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.